హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు వచ్చాక పొండంత ధైర్యం, ఎనుగంత బలం వచ్చింది డార్లింగ్ నాకు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పొండంత ధైర్యం, ఎనుగంత బలం వచ్చింది డార్లింగ్ నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, వీళ్ళిద్దరు ఉంటే చాలు నాకు, నా ప్రాణ స్నేహితులు. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. హాయ్ డార్లింగ్స్, రీసెంట్గా మేము వీడియో చేయడం వల్ల మీ సపోర్ట్ మాకు చాలా దక్కింది. 500 ఫాలోవర్స్ వచ్చారు. ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియో చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాం చూడండి, యూట్యూబ్లో పెడతాం. ముగ్గురు మనగాళ్ళు, న్యూ ఛానల్. ఓకేనా డార్లింగ్? జై రెబలిజం, జై రెబల్ స్టార్ ఉంటుంది ఒక బ్లాగ్ అంటే అది. ఐసి హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కార్ కొద్దిగా రిపేర్ ఉంటే చేయించుకోవడానికి వచ్చినాం. వెళ్తున్నాం కార్ చేయించినాం. గున్ను ఒకసారి ఇట్లారా పండు చాలు పిలుచుకోండి. ఏం కానీ ఏమంటావు మరి? మోడల్ బోల్తే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. క్యా బోల్తే? మోడల్ బోల్తే. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి వద్దు మరి. ఇదేంటైతే అరే నీ అబ్బా. మా వాడైతే చాలా కష్టపడుతున్నాడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. వాడికి ఇంకొంచెం సపోర్ట్ కావాలి మీ తరపు నుంచి. చేస్తారని అనుకుంటున్నాం. ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. మీకు వీలైనంత వీడియోని చూడండి, షేర్ చేయండి. అంతే మావాడంతే, మేమిద్దరం ఫన్నీగా నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కామెంట్స్ వీడియోస్ చేస్తుంటాం. అది అంతే వాడు. ఇంకా సో కార్ రిపేర్ కానీ గున్ను వాళ్ళ బావ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. అదే మన జూనియర్ ప్రభాస్ వాళ్ళ బావ షాప్ దగ్గరికి. ఆయన ఇక్కడ సామాన్ లేదు, వేరే షాప్ వాళ్ళ ఫ్రెండ్ అంటే జూనియర్ ప్రభాస్ వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఎక్కడ ఉందన్నాడు, అక్కడికి రమ్మన్నాడు. లైటింగ్ వెళ్తున్నాం. గ్యారేజ్కి అయితే వచ్చినాం, కార్ గ్యారేజ్కి. ఇక మళ్ళీ వచ్చిండు. అంటే నేను చెప్పాను కదా గుండు వాళ్ళ బావని, అది ఆయనది పక్క షాప్ అనమాట. అక్కడ సామాన్ దీనివి దొరకట్లేదని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్ అంట, మెకానిక్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బావ వాళ్ళ. హాయ్ చెప్పనా, యూట్యూబ్ ఛానల్లో వస్తాను. చెప్పు, అద్దాలు మస్తు పెట్టినావు. ఏంటి సార్ అది? అద్దాలు మస్తు పెట్టినావు. అది ఆయన బిజీ పర్సన్, ఫోన్లు వస్తూనే ఉంటాయి కార్ల గురించి. పెద్ద సీట్ అన్న. ఏం బావ, పెద్ద సీట్ కదా నువ్వు. నైతే కామ్ కరో నాది తుమ్మే. కార్లు రిపేర్ ఏముంది డార్లింగ్? ఇది డోర్ ఇదేంటైతే అరే నీ అబ్బా. అట్లనే కింద ఇట్లా పడితే రమ్మంటే రాను కాదు. చాలే కానీ ఇక రండి. కింద పడితే పోతావు. అరే ప్యాంట్ జారిపోతుందిరా కానీ. అరే ప్యాంట్ జారిపోతుంది. ఇట్లాంటివి కూడా పెడతాయింద్రా. పెట్టాలి కదా, మంచిగా ఫన్ ఉంటుంది కదా. ప్యాంట్ జారిపోతుంది. మా గని బాయ్ కోపడుతుండు, చిరాకు ఉన్నాడు పొద్దుగానే. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను
వాడికి ఎందుకు మంచిది నేనేం చేసినారా ఏమో వాడికి ఎందుకు మంచిది నేనేం చేసినారా ఏమో మచ్చా మనం ముగ్గురం కలిసి ఒక డైలాగ్ చెప్తాం మచ్చా ప్రభాస్ అన్న ఏదైనా ఏదైనా అంటే ఏడాలకు మచ్చా వాడిపోతే వీడిపోతే నేను అని చెప్తాను సరే రెడీ 1 2 3 స్టార్ట్ డైలాగ్ పోతుంది మళ్ళీ రాదు అది అరే వాడు పడుకుంటా అంటే వాడు అర్థమవుతలేదు అలా నీకు రేయ్ రే రాజు గారు కార్ రిపేర్కి వచ్చినాం కార్ రిపేర్కి డైలాగ్ చెప్పని వచ్చాం బే ఏ డైలాగ్ 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 అని చెప్పు డైలాగ్. డైలాగ్ చెప్తాం డైలాగ్ రేయ్ డైలాగ్ కాదు ప్రభాస్ అన్న డైలాగ్ చెప్తాం ప్రభాస్ అన్న డైలాగ్ అరే ఎప్పుడు చూసినా పడుకోనికి వస్తాడు రైడు డైలాగ్ ఆ ముగ్గురం నాకు కలిసి అర్థమే కాదు. సినిమాలో అది. అరే పడుకోనికి వచ్చిన ఎవరా రాజు నాకు అర్థం కాదు ఎప్పుడు చూసినా అరే ముగ్గురు వచ్చింది ఎందుకురా అరే ఆగురా 11 తీసుకొచ్చింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది అవలాగా నాకు అర్థం కాదు వీడియో ఆఫ్ చేయరా నువ్వు వీడియో ఆఫ్ చేయి అవరా ఏంద్రా నువ్వు ఎప్పుడు చూసినా పడుకోనికి వస్తావరా అరే దోస్తులు వచ్చినప్పుడు కలిసి ఉండాలిరా భయ్ ఇప్పుడు నా మోటోలో ఇన్స్టాగ్రామ్ నా మోటోలో వీడియో బంద్ చేయరా వీడియో బంద్ చేయి ఫస్ట్ నా వీడియోలు పెట్టు వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేయి ఏంద్రా ఇడు ఏంద్రా అరే మీరిద్దరు ఒక సుల్లిగా నా ఏయ్, నువ్వు వీడియో బంద్ చేయ వీడియో బంద్ చేయరా నువ్వు వీడియో బంద్ చేయ ఫస్ట్ వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేయరా ఏ నువ్వు వీడియో బంద్ చేయరా ఫస్ట్ రేయ్ వీడియో బంద్ చేయాలి ఫస్ట్ అరే నువ్వు అరే జోకున్నా సేపు జోకున్నా మచ్చా నా మోటోలో వీడియోలు తీయకపోయినా సరే అర్థమవుతుందా అది కాదు ఆ? ఇప్పుడు వాడి అనాల్సిన అవసరమే ఉంది రా నేను జోక్గా కొట్టినామని వాళ్ళంత సీరియస్ కావాల్సిన అవసరమే ఉంది నిద్రపోయిన వాళ్ళు లేపుతారా ఫ్రెండ్స్ ఎవరైనా ముట్టి పెట్టి నువ్వు ఫస్ట్ వీడియో బంద్ చేయరా వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేయి మాట్లాడు వీళ్ళైతే పిచ్చి పిచ్చిగా కొట్టేసుకున్నారు నేను విడిపోయేలాగా చచ్చిపోయినా నేను నెక్స్ట్ వీడియోలో పెడితే చూడండి అలాగే అది ఈ వీడియోలో పెడితే బాగోదు చాలా కూడా పడ్డారు ఇద్దరాలు నిజంగా పట్టారు నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ యూ బాయ్